Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Degampet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఏ టైంలో సెక్స్ చేయాలి, ఏ టైంలో సెక్స్ చేస్తే మీకు బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ప్రెగ్నెన్సీ రావడానికి నార్మల్గా అంగప్రవేశం జరిగితే యోనిలోకి ఆటోమేటిక్గా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఇది ఒక అపోహలో ఉంటారు, అటు శీఘ్రస్ఖలనం జరిగిపోతే ప్రెగ్నెన్సీ రాదు అని. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఒక్కసారి వీర్య కణాలు యోనిలోకి పోతే ఆటోమేటిక్గా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే ఛాన్స్ ఉండదు. సో ఎన్నిసార్లు ట్రై చేస్తే బెటర్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు మీ వైఫ్కి పీరియడ్స్ అయిపోయిన డే నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వారికి ప్రతి ఆల్టర్నేట్ డే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేట్ డే అనడానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారి వీర్య కణాలు యోనిలోకి పోతే అక్కడ 48 గంటల పాటు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్క రోజులో 2 సార్లు చేసినా, లేకపోతే ఇవాళ చేసి రేపు చేసినా కానీ అబ్సల్యూట్లీ యూజ్లెస్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడానికి అది ఏం పెద్దగా దోహదపడదు. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి 48 గంటలకి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే, మీరు నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు ట్రై చేస్తే హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. పాతకాలం లాగా ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ప్రతి ఆల్టర్నేట్ ట్రై చేస్తే నార్మల్ ప్రెగ్నెన్సీ రేట్స్ 6% ఉంటుంది అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 కపుల్. ఇలా చేయడం ద్వారా 12% అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే న్యాచురల్గా ప్రెగ్నెంట్ కావడానికి ఈ పద్ధతిలో డబుల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 100% అనుకుంటే ఇప్పుడు 200% అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మంచి ఛాన్సెస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుంది. ఇంకోటి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ టైంలో సెక్స్ చేయాలి అని. సో దీంట్లో ఎగ్జాక్ట్ టైం లైన్స్ ఏమి ఉండవండి. ఏ టైంలో చేసినా కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది. పొద్దున టైంలో చేస్తే, చాలామంది అడుగుతారు పొద్దున్న టైంలో చేస్తే ఆల్రెడీ మీ టెస్టాస్టిరాన్ లెవెల్స్ మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో సెక్షువల్ డిజైర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ చేస్తే కూడా డెఫినెట్లీ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈవినింగ్ టైమ్స్లో చేస్తే మేక్ షూర్ ఏంటంటే, నార్మల్గా వీర్య కణాలు లోపలికి తర్వాత బెడ్ పైనే ఒక 1.5 అవర్ టైం ఖచ్చితంగా ఉమెన్ ఉండడం చాలా మంచిది. ఎందుకు అంటే, కొందరు లిక్విఫాక్షన్ టైం అంటాం. అంటే మనం నార్మల్ వీర్యం బయటకు వచ్చినప్పుడు అది ఒక పెరుగులా ఉంటుంది. అది కంప్లీట్గా నీరులా కావడానికి మినిమం 15 మినిట్స్ నుంచి 2 అవర్స్ వరకు పడుతుంది. సో అది మనం అనలైసిస్ చేస్తే తప్ప అది 15 మినిట్స్ 2 అవర్స్ అనేది చెప్పలేము. సో మీకు 2 అవర్సే ఉంది అనుకొని 2 అవర్స్ వరకు లేడీస్ ఖచ్చితంగా బెడ్ పైనే ఉండండి. కింద ఒక పిల్లో పెట్టుకోండి. పిల్లో పెట్టుకుంటే ఏంటంటే, యాంటీ గ్రావిటీ అలా లెగ్స్ కొద్దిగా పైగా ఉంటే స్పర్మ్ అనేది లోపలికి పోయింది, బయటకు రాకుండా ఉంటుంది. చాలామంది ఇది ఇంకొక ఫియర్ ఉంటుంది, సార్ వీర్యం లోపలికి పోగానే బయటకు వచ్చేస్తుందని. జనరలీ వీర్యంలో ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. సో దానివల్ల అది ఫీమేల్ వెజైనల్ వాల్కి ఇరిటేషన్గా ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా యోని బయటకి నూకేస్తుంది స్పర్మ్ కణాల్ని. సో భయపడాల్సిన ఆ టైం గ్యాప్లోనే స్పర్మ్స్ మీదికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మినిమం టైం ఆల్టర్నేటెడ్ సెక్స్ చేయండి. సెక్స్ చేసిన తర్వాత మినిమం 2 అవర్స్ వరకు బెడ్ పైనే ఉండండి. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడే మీకు ఖచ్చితంగా మీ బాడీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్గా రెగ్యులేట్ అవుతాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి సమస్యలు ఉండదు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.